చూసుకున్నట్టయితే పూర్తి లెవెల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఏ విధంగా కనిపిస్తా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే పూర్తి లెవెల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ తెలంగాణ దినపత్రిక తీసుకొచ్చింది. అంతకంటే ముందు దయచేసి ఏం చెప్పిన ఇప్పుడు 8 కోట్ల కనిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే పూర్తి లెవెల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ తెలంగాణ దినపత్రిక తీసుకొచ్చింది. అంతకంటే ముందు మరోసారి భారతదేశ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజానికానికి ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుండి తమ కర్తవ్యంలో కార్యాచరణలో మార్పులు తీసుకొని భవిష్యత్తు కోసం ఆలోచించాలి అని చెప్పి కూడా ఒక మాటగా మా వైఆర్టీవీ తెలుగు తరపున శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ పాఠకులకు మిత్రులకు కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం కార్యాలయానికి సెలవు కనుక గురువారం మళ్ళీ కలుద్దామంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు. ఇక్కడ 120 రోజుల్లో 220 మంది అన్నదాతలు ఆత్మహత్య. కాంగ్రెస్ పాలనలో రైతుల మృత్యుఘోష. రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి 120 రోజులు. ఎంత వేడుకున్నా సాగు నీరివ్వని సర్కార్, సాగునీటిపై రివ్యూ చేయని సీఎం. ఎటువంటి పంటలు ఎండి ప్రాణాలు తీసుకుంటున్న అన్నదాతలు, రైతుల మరణాలపై సర్కార్ తప్పుడు రిపోర్ట్లు. ఆత్మహత్యలకు సాగునీటి సమస్య కారణం కాదని ప్రచారం. పంటలు ఎండిపోయి అప్పుల భారంతోనే ఆత్మహత్యలు అంటున్న మృతుల కుటుంబ సభ్యులు. ఇక్కడ కాంగ్రెస్ పాలనలో రైతుల మృత్యుఘోష జరుగుతూ ఉన్నది. రైతుల మృత్యుఘోష చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 220 మంది రైతులు మరణించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ప్రజలరా, 220 మంది రైతులు మరణించినటువంటి పరిస్థితి. దాని మీద సర్కారు ఎప్పుడు కూడా నోరెత్తి మాట్లాడలేదు. మొన్న ఏదో మంత్రి గారు నష్టపరిహారం కింద పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఇస్తామన్నారు, కానీ దాని గురించి ఓసు లేదు. మరొకసారి ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది, ఎలా ఇవ్వగలుగుతాము, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవ్వగలుగుతామని మంత్రి గారు చెప్తా ఉంటే, భారతదేశంలో కేంద్రంలో ప్రధానిగా రాహుల్ గాంధీ గారు గెలిస్తే ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణకు 6 గ్యారెంటీలతో పాటు రైతన్నలకు, రైతు సోదరులకు, రైతే రాజ్యం అని చెప్పేటువంటి పార్టీలకు ఆయన ఏం చెప్పిండు అంటే, వ్యవసాయం చేసే వాళ్ళందరికీ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అయితేనే మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ మనం 6 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, నష్టపరిహారాలు ఇచ్చుకోవచ్చు. అప్పుడు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వము ఒక పార్టీ ఉంటుంది కాబట్టి మనకు కావాల్సినటువంటి ఫండింగ్ తెచ్చుకోవచ్చు అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. ఎవరికి సవాల్ విసిరిండు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సవాల్ విసిరిండు. ఏమిచ్చిండు? 48 గంటల సమయం ఇస్తాం, మీకు 48 గంటల సమయం ఇస్తాము, 200 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు కదా, లీస్ట్ ఇరండి. 48 గంటలు కాదు, ముఖ్యమంత్రి గారికి చెమటలు పట్టించండి కేసీఆర్ గారు. 48 గంటలు కాదు, అసలు ఏ టైంకి ఇచ్చిండే 5 గంటలలో 209 మంది ఇచ్చిండు. 209 మంది రైతుల ఆత్మహత్యల డీటెయిల్స్తో సహా ప్రతిదీ ఇచ్చిండు. దాని మీద మరి సవాల్ని ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు దాని మీద స్పందించలేడు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడతాడు? రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మీదికెళ్ళి వీళ్ళకు హెల్ప్ చేయడమే కాకుండా హెల్ప్ చేయక మానేసి పూర్తి స్థాయిలో తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నది. వాళ్ళు తప్పుడు వేరే దాంట్లోకి ఆత్మహత్యలు చేసుకున్నారు, పంట నష్టపోయినందుకు కాదు, సాగునీరు ఇవ్వనందుకు కాదు అని చెప్పి తప్పుడు రిపోర్ట్లను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముందుకు తీసుకెళ్తా ఉన్నది. కానీ ఇక్కడ నష్టపోయినటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు వాళ్ళంటే, అయ్యా మేము మా కుటుంబ సభ్యుడు పంట నష్టపోయినందుకు అప్పుల బాధ తట్టుకోలేక పంట నష్టపోయినానికి పంటకి తెచ్చినటువంటి అప్పును ఎలా తీర్చాలనే క్రోధంతో మరణించారు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాని మీద ఎలాంటి పట్టని విధంగా వీళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలారా ఎమర్జెన్సీ ఒక పీరియడ్, తర్వాత దళితుల మీద దాడులు ఒక పీరియడ్, ఇవన్నీ కూడా ఒకసారి చూడొచ్చు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగినాయి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పంటలు ఎండి ప్రాణాలు తీసుకుంటున్న అన్నదాతలు అంటే కాదు దీని మీద సాగునీరుకి
ఇలాంటి దాంట్లకు సంబంధమే లేదు, వీళ్ళు వేరే విషయాల మీద ఆత్మహత్యలు చేసుకున్నారు, చనిపోయారని చెప్పి తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు. సిగ్గుండాలి రాష్ట్ర గవర్నమెంట్కి. ఇంతమైన రైతులు మరణిస్తూ ఉంటే దాని మీద స్పందించినటువంటి వ్యక్తులు ఉన్నారు, స్పందించినటువంటి మనుషులు ఉన్నారు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైకులు ముందల పెట్టుకొని ఒకటే ఒర్రుతుండే, ఆడ రైతుకు దెబ్బ తాకింది, ఈడ రైతుకు దెబ్బ తాకింది, అగో రైతుకు దెబ్బ తాకింది, ఇగో రైతుకు దెబ్బ తాకిందని. ఏమైంది? దేనికని? పూర్తి స్థాయిలో రైతాంగాన్ని మొత్తంగా నష్టాల పాలు, రైతులను వ్యవసాయం చేయకుండా చేసే పద్ధతిలో ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ప్రజలారా, ఒకసారి పంచని పంటలతో కలకలలాడిన తెలంగాణ నేడు రైతుల ఆత్మహత్యలతో వెలవెలబోతుంది. బంగారం లాంటి పంటను మార్కెట్కు పంపించింది. వచ్చిన డబ్బులతో రైతన్న సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. కానీ ఇప్పుడు అదే పంటను చూసి కన్నీళ్లు కార్చాల్సిన దుస్థితి వచ్చింది. కాదు అలాంటి దుస్థితిని పాలకులు తీసుకొచ్చారు. నీల్లో రామచంద్ర అని మొదటి రోజు నుంచి వేడుకుంటున్న చుక్క నీళ్లు ఇవ్వలేదు కేసీఆర్. నిజంగా వీళ్ళందరూ కూడా ఎంత అడిగినా కూడా ఒక చుక్క నీళ్లు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు కేసీఆర్ ఒకసారి పర్యటన పోయినాక హరీష్ రావు మీరు ఇస్తారా, మేము ఇడిపియాలన్నా, మా తన దమ్ము ఉన్నది అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా నీళ్లు రావడం జరిగింది. అదెందుకు మరి? అంటే ప్రతిపక్షాలు మాట్లాడితే కానీ మీకు గొంతు లేవదన్నమాట. అంటే ప్రతిపక్షాలు చెప్తే కానీ మీకు నీళ్ళు ఇవ్వాలని తెలియదన్నమాట. అయితే ఎదురు చూసి ఏడ్చి అన్నదాతల కళ్ళల్లో నీళ్లు కూడా ఎంకిపోయాయి. ఇక మిగిలింది తమ గొంతులో ప్రాణం ఒక్కటేనని దాన్ని కూడా వదిలేస్తున్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోని జిల్లా, కరెంటు కోతలు లేని జిల్లాలే కాదు, రైతు ఆత్మహత్యలు లేని జిల్లాలు కూడా లేవు. కానీ కర్కశ ప్రభుత్వం వారి ఆత్మ బలిదానాలు వక్ర భాష చెబుతా ఉంది. ఇళ్లకు కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సాంప్రదాయని, శుద్ధపూసని, సుప్పిని అన్నట్టు ఉంటుండే. ప్రభుత్వంలోకి వచ్చినాక ఎట్లా అయ్యారు వీళ్ళంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే వెటకారమే, ఇక్కడ రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటే దానికి వేరే కారణం ఉందని వెటకారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మిగతా భర్తలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వివిధ రకాలుగా ఆత్మహత్యలకు పాల్పడితే అవి కూడా వక్ర భాషలో మాట్లాడు. సాక్షాత్తు ఇక్కడ మంత్రి గారు మాట్లాడారు, ఆటో డ్రైవర్లు క్యాబోలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటలేరు, ఆటో డ్రైవర్లు ఎందుకు చేసుకుంటారు, ఇదంతా బీఆర్ఎస్ కుట్ర, లొట్టపీసు అని చెప్పి మళ్ళీ మిగతా ఆయనకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలికేటువంటి దత్తత ఛానళ్ళు, దత్తత పత్రికలు ఏం చెప్తా ఉన్నాయి, ఇదంతా కాదు మీ సాగునీరు ఇవ్వలేక కాదు చనిపోయింది, నిజానికి కూడా కరెంటు పోనటువంటి జిల్లా చూపియండి, సాగునీరు కరెక్ట్గా అందించేటువంటి జిల్లా చూపియండి. మీరు 24 గంటల కరెంట్ అన్నారు, 24 గంటల కరెంట్ వచ్చే జిల్లాను చూపారు ఒకటి. ఇప్పుడు రైతు ఆత్మహత్యలు లేని జిల్లా కూడా ఒకటి కూడా లేదు. దీని మీద మాట్లాడురు అంటే వక్ర భాష చేసుకుంటారు. రైతు ఆత్మహత్యల మీద కూడా వెటకారంగా మాట్లాడుతున్నటువంటి, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్లాస్టిక్ చైర్లో కూర్చుంటారు, అదే అధికారం వచ్చిన తర్వాత ఆయనకు ప్రోటోకాల్ ఉండాలి, ఆయనకు మంచి చైర్ వేయాలి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లుంటారు, పబ్లిక్ మధ్యలో కూర్చొని అన్నం తింటారు. అదే రైతన్నల కాడికి పోయి చూడలే రేవంత్ రెడ్డి పాదయాత్రలా ఏమైంది? ఎవరికి చెప్పకుండా అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తే సీనియర్ లీడర్కి చెప్పకుండా ఏదో పాదయాత్ర చేసి రాజీవ్ భరోసా యాత్రను ఏదో చేసిండు. ఆడు రైతుల మధ్యలోకి పోయి పంట పొలాలలో కూర్చొని వాళ్ళతోటి వాళ్ళు తెచ్చుకున్నటువంటి తిండిని కూడా వీళ్ళు తిన్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక పోవడానికి ఇబ్బంది ఏంది? రైతుల వద్దకు పోయి వాళ్ళ పొలాలలో కూర్చొని వాళ్ళతో ముచ్చటించుకుంటూ తినడానికి ఇబ్బంది ఏముంది? ప్రతిపక్ష పాత్రలు ఉన్నప్పుడు అదే స్థాయి, అదే కార్లు అవే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం అధికారం వచ్చింది కదా, అధికారం వచ్చినాక కూడా అదే ప్రజల్లోకి వెళ్తే మీకే ప్లస్ పాయింట్ కదా. ఇప్పటి వరకు రైతుల మీద ఎందుకు మాట్లాడతలేరు, రైతుల వద్దకు ఎందుకు పోతలేరు? ఉప్పల్లో జరిగే క్రికెట్ మ్యాచ్కి రేవంత్ రెడ్డి పోయడానికి సమయం ఉంటుంది, కానీ రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మరి 200 మంది మనం సవాలు విసిరినాం మొగోళ్ళు లేక, కానీ కేసీఆర్ మనకంటే మొనగాడు కాబట్టి మనకు ఆ సవాల్ని స్వీకరించి మనకిచ్చిండు. మనకేమిచ్చిండు? మన సవాల్ స్వీకరించి లీస్ట్ ఇచ్చిండు. ఆ లీస్ట్ దగ్గరికి మనం పోయే ప్రయత్నం చేయాలి కదా. నల్లగొండ రెడ్లు ఎంతసేపు ఉన్న బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఆ వ్యక్తులను రాజకీయంగా అనగదొక్కడమే తప్ప రైతులు మరి ఎంతమంది మరణిస్తూ ఉన్నారు. సూర్యాపేటలో పంట పొలంలో తన వరి
చేతికొచ్చే పంట ఖరాబ్ అయిందని చెప్పి రైతు విలవిల ఏడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఏం చేసిర్రు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కనిపించవు. ఇప్పుడు ముందల ఎర్రబుగ్గ లైట్లు కుయ్యం 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 కుయ్యం, ముందల కార్లు 5 కార్లు కుయ్యం 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 కుయ్యంగానే అమ్మ మనని మించినోడు ఎవడు ఉన్నాడు బాయ్ సాబ్ అని చెప్పి ఛాతి ఇట్లున్న ఛాతి ఇట్లా వస్తుంది. రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతా అంటారు మంత్రులు. రైతు బంధు అడతా అంటే ఆయనకు దత్తత పత్రికలు పుత్రులు ఆ ఛానళ్ళు వాళ్ళు చెప్పు తీసుకొని కొడతా అంటారు. ఇదేనా రైతు బంధు? ఇప్పటికి చక్కగా ఇయ్యనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు సమయానికి రైతు బంధు ఇవ్వాలి. ఇంతమంది రైతులు మరణించారు. మరి రైతు బీమా పథకం గురించి ఇప్పటివరకు నోరు మీద పడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు బీమా అంటే వాళ్ళ దశదిన కర్మలోపు 10 రోజులలోపే 5 లక్షల చెక్ ఇంటికి వస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది ఇప్పుడు రైతు బందే లేదు. రైతు బీమా ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతసేపు ఉన్న అప్పుల పాలు చేసిపోయారు అంటారు, కానీ మీరెన్ని అప్పులు చేసిరు? దాదాపు 18 + 16 34,000 కోట్లు అప్పు చేశారు ఈ జూన్ వరకు. రానున్న జూన్ వరకు 34,000 కోట్లు అప్పు చేశారు ప్రజలారా. వీళ్ళు 16,000 కోట్లు ఆర్బీఐ నుంచి అప్రూవల్ వచ్చి తెచ్చుకున్నారు నెలకింత అని. మరి ఆ దాంట్లోకి వెళ్ళి రైతు బంధు ఇవ్వచ్చు కదా, పింఛన్లు మీరు అన్నట్టు ఇవ్వచ్చు కదా. ప్రతి ఒక్కరికి దగాకోరు మాటలు చెప్పి మొత్తానికి మోసం చేసినటువంటి పరిస్థితి. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లో కొడంగల్ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గోడు వెళ్ళబోసుకుందామని వచ్చిన పలు గ్రామాల ప్రజలను అరెస్టులతో బెంబలెత్తించారు పోలీసులు. ఫార్మాకం కంపెనీలతో తమ జీవితాలు ఆగమవుతున్నాయని తమకు ఆదుకోవాలి అంటూ ముఖ్యమంత్రి ఆర్జీ పెట్టుకోవడానికి 3 గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు. సోమవారం కొడంగల్ పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు దుద్యాల మండలం పోలేపల్లి, హకింపేట, లాగచర్ల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ఫార్మా వ్యతిరేక పోరాట సమితి పేరుతో ఈ 3 గ్రామాల ప్రజలు ఉద్యమిస్తూ ఉన్నారు. అయితే వారిని ముఖ్యమంత్రి వరకు వెళ్ళనివ్వకుండా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొంతమందిని కొసిగి పోలీస్ స్టేషన్కు, వాళ్ళు ఏమైనా తప్పు చేసిర్రా? పోలీసు వాళ్ళు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు నాకు అర్థం కాదు. అదే రేవంత్ రెడ్డిని ఎత్తుకుపోయినటువంటి చరిత్ర పోలీసు వాళ్ళదే కదా. మళ్ళీ ఆయన ఇప్పుడు అధికారంలో వచ్చిందని చెప్పి ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారా? అంటే రేవంత్ రెడ్డి చెప్పిండా, లేకపోతే వాళ్ళ తమ్ముడు చెప్పిండా, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ రైతులను అరెస్ట్ చేయడం ఏంది? వాళ్ళ బాధ మాకొద్దు సార్, ఫార్మా కంపెనీలు వద్దు, మా జీవితాలను మమ్మల్ని బతకనియండి, మా పొలాలు మాకు ఉండనియండి, అన్నం దేశానికి అన్నం పెట్టేటోళ్ళం సార్ మేము, మా భూములు గుంజుకోకండి అని చెప్పడానికి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డిని ఎందుకు మరి కొడంగల్ పర్యటన ఎందుకు ఆయనకు? కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి, కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే, వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు, వాళ్ళు ఓట్లు వేసుకొని గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే. బరాబర్ వీళ్ళ కింద నౌకరీ ఆయన, వీళ్ళ కింద జీతగాడు ఆయన. జీతగాన్ని గెలవడానికి యజమాని పోతే అరెస్ట్ చేస్తారా? పోలీసులు ఉడక ప్రజల జీతగాలే, ట్యాక్స్ పేయర్లు వాళ్ళు ట్యాక్స్ పేయర్లు, ప్రతిదాన్నే ట్యాక్స్ చేస్తారు. ఆ ట్యాక్స్ పైసలతో జీతాలు తీసుకుంటారు, అదే మర్చిపోకండి. ఈయన కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఏమైంది? కలిసి బాధలు చెప్పుకుందాం అనుకున్నారు. ఫార్మా కంపెనీలు వద్దు సార్, మా భూమి మాకు ఉంచండి, మాకు దాంతో ఉపయోగం లేదు, మా బిడ్డలు అందరూ కూడా. మరి అంత కావాలంటే రేవంత్ రెడ్డి చుట్టాలకు, ఆడ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారికో వాళ్ళకు ఉన్నాయి కదా పొలాలు తీసుకోండి. నిరుపేద రైతులకు సంబంధించి ఏమన్నా తప్పు ఒకరినంట మన కొసిగి మండలకు తీసుకుపోయారంట, ఇంకొంతమంది నారాయణపేట పోలీస్ స్టేషన్ మరికొంతమంది కొడంగల్కి. ఉన్నటువంటి 10 మందిని దాంట్లో మహిళలు ఉన్నారు. ఆడ ఎమ్మెల్యేని కలిసే అవకాశం కూడా తెలంగాణ ప్రజలకు ఓటేసుకున్నటువంటి వాళ్ళకు ఛాన్స్ లేదా? వాళ్ళు ఓటేసుకునే ఛాన్స్ లేదా? వాళ్ళు ఓటేసిరు, గెలిపించురు, పోయి అడగడానికి అవకాశం లేదా? ముఖ్యమంత్రి అయితే వనకండి, మా ఎమ్మెల్యే బరాబర్ అడుగుతామని చెప్పి వాళ్ళు పోయిరు. వాళ్ళ చేతిలో ఏమైనా రాళ్ళు ఉన్నాయా? దాడులు చేయడానికి పోయిరా? వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకోవడానికి పోతే అరెస్టులు చేస్తారా? అది కూడా 3 డిఫరెంట్ పోలీస్ స్టేషన్, నారాయణపేట పోలీస్ స్టేషన్, కొసిగి, కొడంగల్. మరి కొడంగల్ ఎందుకు పోయిండు? ప్రజల బాధలన్నీ పోయిండు, ఆయన షోప్ టాప్ చేసుకొని పోయిండు కొడంగల్కి ఎందుకు పోయినా సమాధానం చెప్పాలి పోలీసు వాళ్ళు. ఉడక అరెస్ట్ చేసినట్టు కాదు. అత్యుత్సాహం ప్రదర్శించకండి. ప్రభుత్వం మారితే ఇప్పుడు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, వేణుగోపాలరావు వీళ్ళ పరిస్థితి ఎట్లున్నది? అత్యుత్సాహం ప్రదర్శించరు. అధికారం మారినప్పుడు దయచేసి అన్నలారా, పోలీస్ అన్నలారా గుర్తుపెట్టుకోండి, మీకంటూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ప్రతిదానికి పోయి అరెస్ట్ చేసి
రైతులండే వాళ్ళు ఏమన్నా మతోన్మాదులా లేకపోతే ఆడ ఉగ్రవాదులా? వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళు కలవడానికి పోతే మరి అదే ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో మరి ఇంటింటికి తిరిగి అయ్యా బాపు నాకు ఓటేయి, మన అమ్మ నాకు ఓటేయి, అవ్వా నాకు ఓటేయి అని చెప్పి ఇల్లు తిరిగినప్పుడు అరెస్ట్ చేయలేదు? రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళు మరి వాళ్ళ ఇంట్లోకి పోయే ఎవరికి ఉన్నది అవకాశం, ఎవరికి ఉన్నది? ఎందుకు పోయిండాలంటే వాళ్ళ ఇంట్ల కాడికి వాళ్ళ సరే రేవంత్ రెడ్డి కొన్ని ఊర్లు తిరిగి వాళ్ళ తమ్ముడు కొన్ని ఊర్లు తిరిగింది కదా కొండలన్న, మరి వాళ్ళు తిరుపతి అన్న కొన్ని ఊర్లు తిరిగింది కదా. మరి ఆ రోజులలో అంటే ప్రజలు ఓట్ల ఊరికే ఓటేసేంత వరకే ప్రజలు అవసరం, ఓట్లేసేంత వరకు ప్రభుత్వాలు రావడానికి వరకే రైతులు అవసరం, గెలిచేంత వరకే నిరుద్యోగులు అవసరం. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు నిరుద్యోగులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉన్నదా? ఎందుకు ఈ చైన్ సిస్టమ్ ఎందుకు ఉన్నది? కలవాలే కదా, దేనికోసారి కలవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కదా. అంటే మాట్లాడడానికి వచ్చినటువంటి రైతులను అరెస్ట్ చేస్తారా? బాధలు చెప్పుకునేదానికి వచ్చిన అరెస్ట్ చేస్తారా? ఏంది అసలు? అంటే రైతులు ఏం చెప్పుకోవద్దు, ఎమ్మెల్యేని కలవనికే పోతే అరెస్ట్ లేదండి. ముఖ్యమంత్రి అయితే తర్వాత వీళ్ళు గెలిపిస్తేనే కదా ముఖ్యమంత్రి అయ్యిండు. కొడంగల్లో ఓట్లు వేస్తేనే కదా ముఖ్యమంత్రి అయ్యిండు, వేరే వాళ్ళు ఎవరు వేసినా కాలేగా. ఇప్పుడు ఉన్న పక్కన ఉన్నటువంటి వాళ్ళు వేస్తావు సీఎం అయ్యిండా, ఎమ్మెల్యే అయ్యిండా? కాలే కదా. ఈడ పూర్తి స్థాయిలో ఈయన కొడంగల్కు రూపాయలు 5,000 కోట్లు తెచ్చిన 75 ఏళ్ళు నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోలే. రాహుల్ ప్రధాని అయితే కొడంగల్ అభివృద్ధి బొక్క అవుతాడు, లొట్టపీసేం కాదు. రాహుల్ గాంధీ ప్రధాని కాడు, రాసి పెట్టుకోరి. నేను చెప్తా ఉన్నా, రాసి పెట్టుకోరి కాడు. ఈడ నీకు ఓటేసినటువంటి వాళ్ళనే నువ్వు కలవనిస్తలేవు, రాహుల్ ప్రధాని అవుతాడంట. 5,000 కోట్లు తెచ్చిన మరి మిగతా నియోజకవర్గాలకు ఏమిచ్చినావు? మిగతా నియోజకవర్గాలకు ఏమిచ్చినావు అని అడుగుతా ఉన్నాం. మిగతా నియోజకవర్గాలు కూడా 5,000 కోట్లు ఇచ్చినావా? అప్పులు 5,000 కోట్లు అంటే నీకు రైతు బంధు వెళ్ళిపోతుండే కదా. రైతు బంధు ఎందుకు ఇయ్యలే? నీ నియోజకవర్గం అభివృద్ధి కోసం 75 ఏళ్ళు ఎవరు పట్టించుకోలే అంటే 75 ఏళ్ల కింద నీ ప్రభుత్వమే ఉన్నది కదా. మరి మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అటు గెలిచినోడుక మీ ఎమ్మెల్యేలే కదా, మరి ఎందుకు పట్టించుకోలే? చేతగాకనా? నీకు ఓట్లు వేసినటువంటి నిరుపేద రైతులను అరెస్ట్ చేపిస్తావు, కలవనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యాలు. నిన్ను కలవాలంటే వేం నరేందర్ రెడ్డి కలవాలి, వేం నరేందర్ రెడ్డి కలవాలి, పిఎన్ కలవాలి, ఎంతమందిని కలవాలి? మేము దగ్గర రావాలంటే ప్లాట్ఫామ్ వేసుకోవాలనా, నిచ్చెన వేసుకోవాలనా? 4 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన. అరే నాయన దండం పెడతా, అసలు దండం మీకు ముఖ్యమంత్రి గారు. 4 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన. ఏడిచ్చిన? నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? ఎగ్జామ్ ఫీజు ఎప్పుడు వచ్చింది? ఇవన్నీ చెప్పాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? మొన్న మీ ఖర్గే గారు అన్నారు నెలలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని. 3 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అన్నారు. ఇప్పుడు 4 నెలలకు పోయింది. అంటే మీరు ఎన్ని ఇచ్చినా మీకే క్లారిటీ లేదు. ఎన్ని రోజులు నోటిఫికేషన్ లేదు. తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, ఫీజు డేట్ ఎప్పుడు ఇచ్చారు, లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, ఎక్కువ ఫీజుతో ఎప్పుడు కట్టామని లాస్ట్ డేట్ ఇచ్చారు, ఎప్పుడు ఎగ్జామ్ జరిగినాయి, మీరు వచ్చిన తర్వాత 4 నెలల్లో ఇవి తర్వాత ఎప్పుడు రిక్యూర్ అయ్యారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఈ 7 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. 7 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఏమేమి సమాధానం చెప్పాలి ప్రజలారైలో? 7 ప్రశ్నలు. 7 ప్రశ్నలు ఏంది? 7 ప్రశ్నలు. 1 నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? 2వది ఫీజు డేట్ ఎప్పుడు? ఫీజు నార్మల్ లాస్ట్ డేట్ ఎప్పుడు? దీంట్లో కూడా మళ్ళా ఎక్కువగా కట్టించుకొని ఫైన్ తోటి లాస్ట్ డేట్ ఎప్పుడు? 5వది ఎగ్జామ్ ఎప్పుడు పెట్టారు? 6వది ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారు? 7వది ఎప్పుడు జాయిన్ అయ్యారు? 7 దాంట్లకు 4 నెలల్లో 30,000 ఉద్యోగాలు అంటున్నారు కదా సార్. 4 నెలల్లో 30,000 ఉద్యోగాలు కదా, ఎప్పుడు ఇచ్చారు? ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు. ఎప్పుడు ఇచ్చారు? నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? ఫీజు డేట్ ఎప్పుడు ఇచ్చారు?
లాస్ట్ డేట్ ఎప్పుడు వచ్చింది, మళ్ళీ ఫైన్తో లాస్ట్ డేట్ ఉంటుంది ఒకటి, అది ఎప్పటి వరకు ఉన్నది, ఎగ్జామ్ ఎప్పటి వరకు ఉన్నది, ఎగ్జామ్ ఏ డేట్ పెట్టారు, 6వ ఏది రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారు, 7వది జాయినింగ్ ఎప్పుడు అయ్యారు చెప్పాలి. దీని మీద 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి తెలంగాణ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేయకురి. యోవన్కో పుట్టిన బిడ్డ మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అంటే కాదు, అది అట్లయితుంది. మందికి పుట్టిన బిడ్డ ఎప్పటికైనా వాడు వచ్చి తీసుకొని పోతాడు నా బిడ్డ అని. నువ్వు 30,000 ఉద్యోగాలు ఇచ్చినావు, ఏ శాఖలు ఇచ్చినావు, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినావు, ఎప్పుడు రిజల్ట్ వచ్చింది, కనీసం ఇవ్వనే చెప్పాలి కదా. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినావు, రిజల్ట్ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినావు, రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, జాయినింగ్ ఎప్పుడయ్యి చెప్పురి. మరి ఇవి చెప్పాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ సమాజానికి. ఇది చెప్పాలి. ఎంతసేపు నా మాయ మాటలు మసివూసి మారడగాలి చేయొద్దు, మసివూసి మారడగాయలు చేసే ప్రయత్నం చేయకురి దయచేసి. ఎందుకంటా ఉన్నానంటే మీరు వచ్చి 4 నెలల్లో మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చలేకపోయారు. 30,000 ఉద్యోగాలు ఇచ్చిరంట. చెప్పనికైనా కొంచెమైనా ఉండాలిగా సార్ మీకు కొంచెం. సరే మాకు ఓట్లు వేసినందుకు మాకు బుద్ధి తక్కువ మీకు వేసినాం, కానీ మార్పు అని కొంచెం మీకైనా ఉండాలి కదా. కొడంగల్ నేతలతో రేవంత్ రెడ్డి నేతలు ఓట్లు వేస్తేనే గెలిచిండు. ప్రజలారా సిగ్గు తెచ్చుకోండి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. కొడంగల్ నేతలతో రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రజలతోటి కాదు. ఓడిపోయినప్పుడు ప్రజలు గుర్తుకొస్తారు. ఆయన జెండా మోస్తున్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, అంతేగాని అసలు ఏం చేయాలి, ఏంది, ఎప్పుడు ఇచ్చారు అనేది చెప్పండి అన్న ప్లీజ్. అంటే ఈ నేతలు వేస్తేనే కొడంగల్ నేతలు వేస్తేనే గెలిచినావు, అంతే కదా. ఇంకా ప్రజలు వీళ్ళు ఓట్లు వేయలేదు, వీళ్ళు ఓట్లు వేయదని చెప్పి వాళ్ళని నరజ్ చెప్పిస్తా ఉన్నారు. ఈ నేతలు ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళకు? 75 ఏళ్లలో ఏ ఒక్క పార్టీ కూడా కొడంగల్ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి. ఏ ఒక్క పార్టీ 75 ఏళ్లలో పట్టించుకోవడం కాదు, 75 ఏళ్ల కింద ఎవరున్నారు? 75 ఏళ్ల కింద ఎవరున్నారు అది చెప్పండి. 75 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ లేదా? అంటే కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా మీరు విమర్శిస్తూ ఉన్నారా? అంటే బయట నుంచి వస్తున్నటువంటి వైరల్ అవుతున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తలు కూడా మీరు భారతీయ జనతా పార్టీలోకి పోతారని చెప్పి ఒక వార్త వైరల్ అవుతూ ఉన్నది సోషల్ మీడియాలో. అలాంటి వీడియో మీరు అంటే 70 సంవత్సరాలలో ఎవరు పట్టించుకోలేదంటే 70 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారా మీరు? కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు అంతే కదా. పండుగ నాడుక పాసిపోయిన అన్నవాళ్ళు లెక్కనే ఎందుకండి పొద్దుగా లేసి అబద్ధాలు మాట్లాడతారు? 75 ఏళ్ల కింద ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ లేదా? అంటే మీరు బీజేపీలోకి నిజంగానే పోతారు ఏంది? పార్లమెంట్ ఎన్నికల తర్వాత బడేబాయ్ దగ్గరికి పోతున్నారేంది? అక్కడ ఒక్కొక్కరు చెక్ పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కూడా ముసలం మొదలైంది. అయితే పట్టించుకొని తాను ముఖ్యమంత్రి అయ్యాక అనతి కాలంలో 5,000 కోట్ల రూపాయల నిధులు నియోజకవర్గం తీసుకొచ్చానని ఆయన చెప్పారు. పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు రాబోతున్నాయన్నారు. కొడంగల్లో పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే కొడంగల్కు మరిన్ని నిధులు వస్తాయని చెప్పారు. కొడంగల్ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దుతానని అన్నారు. గతంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన తాము వచ్చాక 30,000 ఉద్యోగాలు భర్తీ చేశానని చెప్పారు. ఓట్ల కోసం మహబూబ్నగర్లో పంచాయతీలు పెట్టాలని రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని చూస్తున్నారని అన్నారు. 30,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు తనను ఓడగొట్టాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కోసం డీకేఆర్ని ఎప్పుడైనా ప్రయత్నించారని డీకేఆర్ నమ్మ లేనిది ఎప్పుడు వచ్చినామండి రాజకీయాలకు? మీరు రాజకీయం ఆరంగేట్రం ఎప్పుడు మీది అది చెప్పండి. రాజకీయ రేవంత్ రెడ్డి 2005 అనుకుంటా సుమారు 3 నుంచి 5 మధ్యలో ఆయన రాజకీయాలకు ఎంటర్ అయిన అంటే కార్యకర్తగా మస్తు పార్టీలలో ఉన్నాడు. ఏబీవీపీలో పనిచేసినటువంటి నాయకుడే, అక్కడ ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఇక్కడ టీఆర్ఎస్లో పనిచేసిండు, మళ్ళీ టీడీపీలో పనిచేసిండు. ఈయన డీకేఆర్ నమ్మ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబమే రాజకీయ కుటుంబం. వాళ్ళు పాలమూరు రంగారెడ్డి పథకం ప్రాజెక్టు గురించి జాతీయ హోదా గురించి ఎప్పటి నుంచో కొట్లాడుతారు. నువ్వు వచ్చి కొట్లాడినావు. నీ గురించి నువ్వు డీకేఆర్ని ఎప్పుడైనా కొట్లాడిందా అంటే నువ్వు వచ్చి కొట్లాడినావు. నీకేదో అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినావు తప్ప నీ కుర్చీ లాగానికే మస్తు మంది రెడీ ఉన్నారు కాంగ్రెస్లో. చూసి మాట్లాడు జరా. ఈయనకు వచ్చి కొట్లాడినట్ట. ఈయన వచ్చింది రాజకీయాల్లోకి వచ్చి 17 సంవత్సరాలు అయింది. 17 సంవత్సరాలు అయింది ప్రజలారా. ఏదో ఏమంటారు కదా దాన్ని, ఏదో గత్యంతరం లేక ఈయనకి ఇచ్చినట్టున్నది. కానీ
కాంగ్రెస్ పార్టీలో అందరు శుద్ధ పూసలు అయితే నీకెందుకు ఇస్తుండే పార్టీ మారినోనికి 3 పార్టీలు మారినోనికి ఈయనేమంటాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు నన్ను ఓడగొడతారా 30,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పకూరు సార్ ప్లీజ్ మీరు వచ్చిన 4 నెలల నోటిఫికేషన్ ఎప్పుడు వేసి డిసెంబర్ 3 తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వేసారు చెప్పురు దాంట్లో నోటిఫికేషన్ ఎప్పుడు వేసారు ఎగ్జామ్ ఎప్పుడు వేడు రిజల్ట్ ఎప్పుడు జాయినింగ్ ఈ 4 చెప్పురు 4 క్వశ్చన్లకు సమాధానం చెప్పండి 30,000 ఉద్యోగాలు అంటా ఉన్నారు కదా ఈడ 70 సంవత్సరాలలో ఎవరు పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా విమర్శిస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీనే తిడతా ఉన్నాడు వేరే వాళ్ళని ఎవరు 70 సంవత్సరాల కింద ఎవరు పరిపాలించలే ఈడ కాంగ్రెసే పరిపాలించింది అంతే ఇక వేరేగా పరోక్షంగా లేదు ఇంకేం లేదు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇది క్లారిటీ తర్వాత 5,000 కోట్ల రూపాయల నియోజకవర్గాన్ని నేను తెచ్చిన ముఖ్యమంత్రి అయినాక అంటున్నావు కదా మరి గజ్వేలు సిద్దిపేట సిరిసిల్ల తప్ప నీకు తెలంగాణ మిగతా 116 నియోజకవర్గం కనిపిస్తలేవా అని చెప్పి ఆ రోజు మైకుల ముందు మొత్తుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్ తప్ప సరే నీ కొడంగల్లో చేసుకుంటున్నావు నువ్వు సొంత గ్రామము నువ్వు పుట్టి పెరిగినటువంటి గ్రామము నీ నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ ఒకసారి రోడ్లు చూపిస్తాపా నీకే చూపిస్తాపా నేను అచ్చంపేట బిడ్డనే నేను నీకు రోడ్లు చూపిస్తాపా రోడ్లు నీకు ఏ నుంచి అంటే తుగ్గుగూడ నుంచి చూపిస్తా గజ్వేలికి సిరిసిల్లకి సిద్దిపేటకి ఆ మెదగు ప్రాంతము ఎలా డెవలప్ అయిందో నేను చూపిస్తా నువ్వు ముఖ్యమంత్రి అయినాక కొడంగల్కి 5,000 కోట్లు తీసుకుపోయినావు కదా అదే అచ్చంపేట నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చినావు అదే కల్వకుర్తి నువ్వు చదువుకున్నటువంటి కల్వకుర్తి నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చినావు చెప్పినావు కదా ఆచారి నేను క్లాస్మేట్స్ అని ఆచారన్న నియోజకవర్గం కల్వకుర్తి ఆ కల్వకుర్తికి నువ్వేం తీసుకొచ్చినావు చూపిస్తా తుక్కుగూడ నుంచి మొదలు పెడితే కల్వకుర్తి వరకు దాదాపు సింగిల్ రోడ్లనే పోవాలి డివైడర్ లేనటువంటి రోడ్లు అవి అది మళ్ళీ శ్రీశైలం హైవే కల్వకుర్తి నుంచి ఇక్కడ సదగోడు జప్తి సదగోడు ఉప్పునుంతల అచ్చంపేట పోయే మార్గం ఒకటి ఉంటుంది ఎల్లమ్మ రంగాపురం ఉల్పర ఈ రోడ్లలో దుందిబి నది ఒకటి వస్తుంది దుందిబి నది మీద వంతెన అదేది బ్రిడ్జ్ కట్టేయాలన్నటువంటి పరిస్థితి ఆడ శాంక్షన్ అయింది తీసుకుపోయి నీ ఊరు దగ్గర వేసుకున్నావు ఎవరికి తెలియదు నీ చరిత్ర సింగిల్ రోడ్లు ఎవడన్నా ఆపోజిట్లో బస్సు వస్తే ఇక్కడ ఇంకో బస్సు ఉందంటే అయిపోవాలి ప్రమాదకరమైన రోడ్లు కొడంగల్తో పాటు నీ కొండారెడ్డిపల్లికి ఏం చేస్తావు నువ్వు నీ ఊర్లకి వేసుకుంటే సరిపోతుందా అచ్చంపేట నియోజకవర్గం నీ ఒంగూరు మండల్ నీ ఏదైతే నీ ఊరికి సొంత గ్రామమైనటువంటి ఒంగూరు మండలం ఉన్నదో ఆ ఒంగూరు మండలంలో బస్సులు పోవు ఇంకా ఆటోలలో పోవాల్సినటువంటి పరిస్థితి ఒంగూరుకి నీ సొంత మండలమే కదా అది మరి ఎందుకు పోవట్లేవు ఎందుకు బస్సులు పోతలేవు ఎందుకని ఇరకటంగా ఉన్నటువంటి రోడ్లలో నీ సొంత నియోజకవర్గం ఉన్నది సరే నువ్వు గెలిచింది కొడంగల్లో కావచ్చు ఇక్కడ అచ్చంపేట ఎస్సీ రిజర్వ్డ్ ఉండడం ఇక్కడ కల్వకుర్తి టికెట్ ఆడితే నీకు ఇవ్వకపోవడం ఇవి జరిగినాయి అంతే నువ్వేం చేసినావు 5,000 కోట్లు తీసుకొచ్చి కనీసం 100 కోట్లు ఇచ్చినావా సీఎం అయిన తర్వాత నియోజకవర్గానికి ఇంత ఇస్తాను పార్లమెంట్ సెగ్మెంట్కి ఇంత ఇస్తాను రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఇంకా మనం ఎన్నో డెవలప్ చేసుకోవచ్చు అంటారు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేటోడేనా రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని నీ గుండె మీద చేతేసుకొని చెప్పన్న రేవంత్ అన్న గుండె మీద చేతేసుకొని చెప్పు అయ్యా అవును నిజంగానే మా అన్న అవుతుండే అయితే ఏంది నేను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గెలుస్తాడు అని చెప్పి మనస్ఫూర్తిగా నువ్వు చెప్పు మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని మిమ్మల్ని అంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితే అని చెప్పి రెచ్చగొట్టి మీరు ఆల్రెడీ మోసం చేసారు తెలంగాణ ప్రజలను మళ్ళీ మీదికెళ్ళి నన్ను చూడురి నన్ను చూడు నా అందము చూడు అన్నట్టు నిన్ను చూసినావు నీ అందం చూడాలంటే మళ్ళీ ఆయన గెలిపిస్తే మా పరిస్థితి ఏందో మాకు తెలుసు 5,000 కోట్లు తీసుకొచ్చినామని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నాడు 30,000 కనీసం సొంత గ్రామానికి పోవడానికి డబల్ రోడ్లు లేనటువంటి దుస్థితిలో ఉన్నది నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ పేరు చెప్పుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ భూమి రేట్లు పెంచారు డబల్ రోడ్లు వేపిరు సార్ డబల్ రోడ్లు వేపిరి డివైడర్లు కట్టిరి ఎన్ని యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి ఆడ ప్రముఖ దేవస్థానం అచ్చంపేటలో మస్తున్నాయి ఉమ్మేశ్వర స్వామి ఉన్నది చాలా ఉన్నాయి మైజ్గండి ఉన్నది ఈ ప్రాంతాలలో
అన్నీ డెవలప్ చేయండి. ఎండోమెంట్ ఎంతసేమైనా ఎండోమెంట్లో కలపాలి, పైసలు తీసుకొని పోవాలి, గవర్నమెంట్ సొమ్ము తీసుకుపోయి హిందువుల సొమ్ము తీసుకుపోయి పక్కన పెట్టాలి కాంగ్రెస్ పార్టీకి. అంతేగాని డెవలప్ చేద్దాము, అది చేద్దాం, ఇది చేద్దామని మరి అచ్చంపేట కుడుక నిరుద్యోగులు ఉన్నారు. ఈ ఉమ్మడి మాపునారు నిన్ను కన్నా, నీ ఉమ్మడి మాపునారు బిడ్డవే కదా, పాలమూరు బిడ్డవే కదా, మరి డెవలప్మెంట్ చూపి ఆడవుడుక. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ని వాళ్ళని విమర్శించేటువంటివి ఈరోజు నువ్వు ఉడక చూపించాలి కదా. సర్వేలు దమా ఖరాబ్ చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. ప్రశాంత్ కిషోర్ చెప్పిండు మొదటి ఉంటే తొలి స్థానంలో బీజేపీ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో అని. నిద్రపోతలేడు అన్న, అందుకే ఏం పడితే అది మాట్లాడుతుంది. కాంగ్రెస్ వాళ్ళకే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులు ఉద్యోగాలు ఇస్తా. అయ్యో కాంగ్రెస్ కార్యకర్తకే ఏమిస్తాడంట, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తాడంట. మరి మేమందరూ ఏం చేయాలి? కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇట్లా అంటే కాంగ్రెస్ మేడ అంటే ఒక రేవంత్ అన్న టాటూ వేసుకోవాలి, లేకపోతే దామోదర్ రాజనరసింహ టాటూ వేసుకోవాలి, ఈడ రాహుల్ గాంధీ, ఈడ సోనియా గాంధీ, ఇలా ఫోటోలు వేసుకుంటూ ఇస్తారా? ఎలా గుర్తిస్తారు? సరే కాంగ్రెస్ వాళ్ళకే ఇవ్వండి, ఎట్లా ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళకి? ఏ ప్రాతిపదికన ఎలా గుర్తిస్తారు కాంగ్రెస్ వాళ్ళని? అది చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళని ఎలా గుర్తిస్తారు? దామోదర్ రాజనరసింహ గారు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వివాదాస్పద వాక్యాలు చేశారు. ఉద్యోగాలపై మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తామంటూ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు లేకుండా తాము గెలిచి ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదన్న ఆయన కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ ఉద్యోగాలపై సంచలన ప్రకటన చేశారు. నిజామాబాద్లో పర్యటించిన ఆయన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మేము ఇవ్వబోతా ఉన్నామంటూ కూడా ఆయన చెప్తా ఉన్నాడంట. అయితే మరి కాంగ్రెస్ కార్యకర్తలకి ఇస్తే సరే, కాంగ్రెస్ కార్యకర్తలకి మరి ఇందిరమ్మ ఇల్లు ఇరి రేషన్ కార్డు ఎందుకు తీసుకొచ్చారు? రోడ్డపిసాడా రేషన్ కార్డు మళ్ళా వీళ్ళు ఏమేమి చెప్పారు? 2500 చెప్పారు కదా, 2500 ఇదొకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి కదా. అంటే మేజర్గా వీళ్ళు ఇస్తాం ఇది చేస్తాము అయిపోయింది. 6 గ్యారెంటీ 2500 ఎంతమందికి ఇచ్చిర్రు? ఇందిరమ్మ ఎంతమందికి ఇచ్చిర్రు? దాంట్లో రేషన్ కార్డు లింకు లేకుండా ఎంతమందికి ఇచ్చిర్రు? ఎంతమంది లబ్ధిదారులను తీస్తుర్రు? ఇవన్నీ కూడా చెప్పాలి, ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంతసేపు చూడు నా అందము చూడు, నా అందము చూడు, నన్ను చూడు, నా అందము చూడు అని ఒక పాట ఉంటుంది. ఆ పాట లెక్క ఉన్నది మీ సంసారం. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తామంటే ఎట్లిస్తావు? కాంగ్రెస్ కార్యకర్తలకు ఎట్లిస్తావు నువ్వు? కాంగ్రెస్ కార్యకర్తలకి ఎన్నికైనా ప్రభుత్వంలోకి వచ్చినావా? చెప్పనికైనా కొంచెం ఉండాలి కదా సార్. మీరు మంత్రివర్గంలో ఉన్నారు, మంత్రి స్థాయిలో ఉన్నారు, చాలా సీనియర్ లీడర్ మీరు, రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీరు. ఎట్లిస్తారండి మీరు? ఏ విధంగా కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు? ఎట్లా? సరే ఏ ప్రతిపాదకన వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్త అందిస్తారు? పారాషూట్ లీడర్లకు ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినట్ట? మీరు కష్టపడ్డటువంటి వాళ్ళకే పూర్తి స్థాయిలో ఇవ్వనటువంటి పరిస్థితి. కష్టపడ్డానికి టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితిలో మీరున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకే మీరు ఇస్తారంట. ఎవరికి చెప్తున్నారు సార్? ఎవరికి చెప్తున్నారు మీరు? కాంగ్రెస్ కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులకు ఎంపీ టికెట్ ఇచ్చేది ఉండే, ఎందుకు వేరే పార్టీలకు వెళ్ళి తెచ్చుకున్నానికి ఇచ్చినావు? ఎందుకు వరంగల్ బక్కా జెర్సన్ లేడా? బక్కా జెర్సన్ కొట్లాడినంత కొట్లాడిరా మీరు? బక్కా జెర్సన్ కొట్లాడినప్పటి నుంచి రేవంత్ రెడ్డి లేడు పార్టీలా. ఆయన ఏడున్నాడు? రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఏడున్నాడు? టీడీపీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కొట్లాడిన దాంట్లో ఆ టైంలో ఏడున్నాడు? అప్పుడు రాజకీయాలకు రాలే రేవంత్ రెడ్డి. బక్కా జెర్సన్ ఏం తక్కువైంది? డబ్బులు ఉన్నోనికి ఇస్తారా? డబ్బులు అసలు పారాషూట్ లీడర్లకు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఎందుకు వెన్నెల గద్దరికి ఎందుకు ఇవ్వలేదు కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్? కాంగ్రెస్ వాళ్ళే కదా వాళ్ళు. సరే గద్దర్ అన్న ఆయన సిద్ధాంతం వేరే, వాళ్ళకి పక్కన పెట్టు. మరి అద్దంకి దయాకర్ అని ఎందుకు ఇలా? కరడు కట్టిన కార్యకర్త కదా. ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తా అని చెప్తున్నారు, ప్రగల్భాలు పలుకుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకని అద్దంకి దయాకర్ అన్నకి ఇవ్వలేదు? అద్దంకి దయాకర్ అన్న ఏం తప్పు చేసిండు? ఎవరు చెప్తే ఆయనకు టికెట్ ఆపుతా ఉన్నారు? అది చెప్పండి అవసరం ఉన్నది. మొత్తానికి ఇలా పక్షపాత వైఖరితోటి వీళ్ళు ఏదో రాహుల్పై చర్యలు తీసుకోండి అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చి రాహుల్పై చర్యలుగా తీసుకుపోయి లోపలేయాలి. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకే అర్థమైంది. ఆయన ప్రధానమంత్రి అవుతాడంట. దయచేసి ప్రజలారా మీకున్నటువంటి ఆలోచనతోటి ఆలోచించండి. ఆలోచించి ఏం చేయండి అంటే చూసి ఓటేయండి.
ఈసారి మరోసారి తెలంగాణలో మార్పు అని చెప్పి మార్పు తెచ్చుకున్నాము. మార్పు కాస్త రైతన్నల ఆత్మహత్యలుగా మారినాయి. ఇవన్నీ ఆటో అన్నల ఆత్మహత్యలుగా మారినాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఓటేయండి. మరోసారి దేశానికి ఏం కావాలనో అది ఆలోచించేయండి అన్ను కూడా మీ ద్వారా ఆడుతాను. ఓట్ల కోసమే ఫోన్ ట్యాపింగ్ వెబ్ సిరీస్. మరి ఫోన్ వాళ్ళ ముందర ఏదో ఒకటి ఉండాలి కదా విమర్శించడానికి. వాళ్ళ ముందర ఏదో ఒకటి లేకపోతే మళ్ళీ వాళ్ళకు బుగులేస్తుంది కానీ కృషంకన నడి రోడ్డుపై గురుకుల విద్యార్థుల ధర్నా చిగ్గుండాలి. వచ్చిన 4 నెలలు అయింది 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తారు వీళ్ళు. రోడ్డు మీద నడి రోడ్డు మీద గురుకుల విద్యార్థుల ధర్నా చేస్తారు. ఇంకేం చెప్తారే మీకు? ఇంకేమన్నా అడుగుతారు మిమ్మల్ని? ఇది అడగనికనా? ఈ నోట్ల కట్టలు బంగారం సంచులు అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు. ప్రజల కోసం ప్రజల్లోకి కేసీఆర్. ఉగాది తర్వాత బస్సు యాత్రలు, చేవెళ్ల సభలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెంచుతున్న గులాబీ బాస్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగాది తర్వాత మరింతగా జనంలో ఉండనున్నారు. రైతులు ప్రజలు ఇబ్బందుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు లోక్సభ ఎన్నికలు కూడా ఉండడంతో ప్రచారంలోనూ జోరు పెంచే ప్లాన్ చేస్తున్నారు. ఉగాది తర్వాత వరుస బహిరంగ సభలతో పాటు బస్సు యాత్ర చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం. బాస్ తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉగాది తర్వాత, ఈరోజు ఉగాది కదండి, రేపు ఈరోజు కార్యాచరణ చేసుకొని లేదా రేపు కార్యాచరణ చేసుకొని బస్సు యాత్రల రూపంలో తెలంగాణ ప్రజల వద్దకు పోవడానికి సిద్ధంగా ఉన్నాడంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది తెలంగాణ. అయితే చేవేళ్ల నుండి లోక్సభ ఎన్నికలకు శ్రీకారం చుట్టనున్నట్టుగా కూడా వార్తను అయితే తీసుకొని వచ్చారు. కాంగ్రెస్కు సురుకు పెట్టాలే. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశాడు. పంట కోతకు వచ్చిన రైతు బంధు రాలేదు. నర్సాపూర్ సభలో హరీష్ రావు మీ పట్టుదలకు హ్యాట్సాప్. కేసీఆర్ లేకుంటే చెక్ డ్యాంలలో నీళ్లు దుంకేవా. కాంగ్రెస్ వచ్చింది పథకాలు బంద్ అయ్యాయి. పంట కోతకు నిజానికి కాంగ్రెస్ వచ్చింది పథకాలు బంద్ అయినాయి అన్న. ఇంకా మీరు కామెంట్ల రూపంలో మీరు ఏం మాట్లాడినా ఏం కామెంట్లు చేసినా కూడా పట్టించుకున్నా నేను ఏమంటా ఉన్నా అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ వచ్చిన తర్వాత అన్నీ తగ్గిపోయినాయి. అయితే నేనేమంటా ఉన్నా ఇక్కడ రైతు బీమా ఎక్కడవా, రైతు బంధు ఎక్కడవా, టైంకి ఇచ్చే పింఛన్ పైసలు ఎక్కడవా, ఇక్కడ ఏమంది నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఉద్యోగాలు ఇచ్చిండు. 4 నెలల 30,000 ఉద్యోగాలు వేసినాము, అది వేసినాం ఇది వేసినాం అంటారు. కానీ కొంతమంది లొట్టపీసుగాలు ఏమంటా ఉన్నారంటే భారతదేశానికి రాజీవ్ గాంధీ ఐటీ ఇచ్చిండు అంటారు. రాజీవ్ గాంధీ ఐటీ ఇచ్చిండు, భారతదేశాన్ని అమ్మేసారు. మీకు అది తెలిసే లేదో. భారత భూభాగాన్ని అమ్మింది ఎవరు? భారత భూభాగాన్ని చైనాకి ఇచ్చింది ఎవరు? భారతదేశ భూభాగాన్ని పాకిస్తాన్కి తీసుకుపో అని చెప్పి దోస్తానా చేసింది ఎవరు? అసలు ఏ ప్రాతిపదికన భారతదేశం పాకిస్తాన్ విడిపోయింది అది చెప్పండి ఫస్ట్. ఐటీ తెచ్చిండు, ఈటీ తెచ్చిండు, అన్ని తెచ్చిండు. ఇవి కాదు, భారతదేశాన్ని ఎంత నష్టం చేశారు. మరి మీ ముఖ్యమంత్రి గారే అంటారు 75 సంవత్సరాలలో మాకు ఎలాంటి 75 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. 75 సంవత్సరాల పార్టీలన్నీ పొట్టు తెచ్చిండు. మరి కాంగ్రెస్ని తెచ్చిండా? మరి ఇంకెవరిని తెచ్చింది చెప్పురి. కాంగ్రెసే కదా అధికారంలో ఉన్నది. అయితే ఇడ మీ పంట కోతకు వచ్చిన రైతు బంధు రాలేదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నర్సాపూర్లో ఇవన్నీ వద్దు. కాంగ్రెస్ కార్యకర్తలకు కొంతమంది పేడి బ్యాచ్ ఉన్నారు హరీష్ అన్న. వాళ్ళు ఏమంటా ఉన్నారంటే మాకేమొద్దు రైతు బంధు, మేము పుణ్యానికి వచ్చింది కేసీఆర్ ఇచ్చిన తిన్నాం, కడుపు నింపినాం కేసీఆర్ వచ్చినాం కదా, పొట్ట వల్ల తిన్నాం, బొత్త వల్ల తిని బొర్ర బొక్కల వన్యం. ఇప్పుడు మాకేమొద్దు, అప్పుల రాష్ట్రం ఉంది, తీసుకోలే అసలు అన్న. ఎవరు తీసుకోలే కదా అన్న. మీరు రైతుల ఆత్మహత్య గురించి మాట్లాడితే ఎదవ కామెంట్లు చేసే వాళ్ళందరూ ఎవరు తీసుకోలే కదా రైతు బంధు. పంట నష్టపోయిన రైతుల గురించి మాట్లాడితే వాళ్ళు ఎవరు తీసుకోలేదు కదా, ఎవరు రైతు రుణమాఫీ అడుగుతలేరు కదా. అట్లయితే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళందరినీ లిస్ట్ చేసి రైతు బంధు మిగులుతుంది. మరి ఇచ్చడానికి 5,000 ఎక్కువ ఇరిగా మస్తు మంది వద్దంటారు. వాళ్ళందరూ సర్వే చేసి మాకు రేవంత్ రెడ్డి సర్కారు ఉన్న రోజులు రైతు బంధు వద్దు, రైతు రుణమాఫీ వద్దు, ఏ ప్రభుత్వ పథకము వద్దు అని చెప్పండి. మస్తు మంది నిజమైనటువంటి అర్హులకు మస్తు పథకాలు అందుతాయి. మరి అట్లా ఎప్పుడు రాసిరు బాండ్ పేపర్ల మీద గ్రామ స్థాయి లెవెల్ నుండి మా ఊరిలో మేము ఇంతమంది ఉన్నాం, మాకు రైతు బంధు అవసరం లేదు,
మాకు రైతు రుణమాఫీ అవసరం లేదు. మరణించిన తర్వాత గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి ఒకవేళ మా ఇంట్లో 5 లక్షలు వచ్చినా 5 లక్షలు కూడా రిటర్న్ ఇస్తున్నాము, రైతు బంధు కూడా వచ్చినాయి ఆ పైసలు కూడా రిటర్న్ ఇస్తున్నాము, మేము రైతు రుణమాఫీ అయింది ₹1,00,000 లోపు అది కూడా రిటర్న్ ఇస్తున్నాము, అప్పుడు మేమేం తీసుకోలేదు ఇప్పుడు మేమేం తీసుకోవాలి బాండ్ పేపర్ మీద గ్రామ పంచాయతీలలో లెటర్లు రాసి బాండ్ పేపర్లు రాసి పెట్టుర్రి, బాండ్ పేపర్లు రాసి పెట్టుర్రి, తెలుస్తుంది. మాకేం అవసరం లేదు. మరి ఆయన ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకురు? అందరితో పాటు నేను తీసుకున్నాను, మరి ఇప్పుడు అందరితో పాటు మీరు అడుగురి. పంట చేతికి వచ్చినాక కూడా రైతు బంధు రాలే. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు గవర్నమెంట్ చేస్తున్న పని ఇది. మళ్ళీ మీదికి వెళ్ళి ఏదో లొటపీస్ కథలు చెప్తారు. ఇది ప్రజలారా తెలంగాణ దినపత్రికకి సంబంధించి ఇంకో కరువు చిత్రం, చెరువు ఛిద్రం. కరువుతో చెరువు ఎండిపోయిన పంటలను కాపాడేందుకు తనలాడుతున్నారు నల్గొండ జిల్లా మూషంపల్లి రైతులు. బొక్కన లేసినట్టు బోర్లు వేసి నీళ్లు తోడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నీరుటి వరకు నీళ్లతో కలకలలాడిన ఊరి చెరువు ప్రస్తుతం అడుగంటింది. దాని పరిధిలోనే 150 ఎకరాల్లో పంటలు ఎండుముఖం పట్టాయి. భూగర్భ జలాలు లేక బోర్లు వట్టి పోయినాయి. దీంతో చెరువు గర్భంలోనే 50 వరకు బోర్లేసి పైపుల ద్వారా పొలాలకు నీళ్లు తరలిస్తున్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 బొక్కెన లేచినాయి. దాని నుంచి ఇట్లా మనం ఏమంటారు బోరింగ్ కొడతాం కదా, బోరింగ్ కొట్టినట్టు కొట్టి అది తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ భూగర్భ జలాలు మొత్తం నీటి మట్టం కావడంతో నీళ్లు లేకపోవడంతో ఇక్కడ ఎండిపోయినటువంటి కరువుతో ఎండిపోయిన చెరువులు అని చెప్పి క్లియర్గా చూడొచ్చు. దాన్ని ఎన్ని బోర్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 బోర్లకు నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఆడ నీళ్లు లేక అవి బయటికి వచ్చినటువంటి పరిస్థితి. దీని గురించి ఎవడు మాట్లాడాడు? తడారిన పొలంలోనే తనువు చాలించాడు. 4 బోర్లు వేసిన చుక్క నీరు పడలే. అప్పుల భారమై ప్రాణం తీసుకున్న రైతు. రోడ్డున పడిన దళిత కుటుంబం. 2 నెలలైనా పట్టించుకొని ప్రభుత్వం. ఇక్కడ ఇది రెక్కాడితే కానీ డొక్కాడని దళిత కుటుంబం వారిది. భార్యాభర్తలు కలిసి పనిచేస్తేనే వారు బతుకుదేరు. కూలీనాలు చేసుకుంటూ ఉన్న ఒక బిడ్డను కష్టం రాకుండా సాదుకున్నారు. బిడ్డ కండ్ల ముందే ఉండాలని ఇల్లరికం అల్లుని చేసుకున్నారు. ఇంకెన్నాళ్ళు కైకిలి బతుకు అని ఉన్న 2 ఎకరాలను సాగు చేయాలనుకున్నారు. ఇదే విషయాన్ని రైతు దుర్గయ్య భార్య శోభతో పంచుకున్నాడు. సాగు వానకాలం డోక లేకపోయినా యాసంగి నీళ్ల కరువు ఉంటుందని గుర్తించిండ్రు. నీళ్ల కరువు తీరడానికి పొలంలో బోరు వేద్దామని నిర్ణయించుకున్న తర్వాత ఆయన బోర్లు పడక 4 బోర్లు వేసుకున్న బోర్లు పడక చనువు చాలించిందంట. ఆయన ఒక బిడ్డ ఉంటే కళ్ళ ముందు ఉండాలని ఇల్లరిక మల్లుని తెచ్చుకొని కైకిలి ఎన్ని పోతాము, కైకిలి కూలి పనికి ఎన్ని రోజులు పోతాం, మన భూమి మనం చేసుకుందాం అని చెప్పి యాసంగిలో నీళ్లు లేవు అని చెప్పి అక్కడ బోర్లు వేసుకునే ప్రయత్నం చేస్తే నీళ్లు రానటువంటి పరిస్థితి. అప్పుల భారమై చనిపోయిండు రైతు. ఉగాది పండుగ సందర్భంగా నేను ఏదో చదవాలని వచ్చిన ఈరోజన్నా కనీసం దేవుడా పొద్దుగా లేవంగానే అనుకుంటా, దేవుడా రైతు ఆత్మహత్య లేకుండా ఉండేటట్టుగా చూడండి స్వామి వార్తాపత్రికలు. ఎలాగూ రైతు పక్షపాతాన లేనటువంటి కొన్ని పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలకైనా సిగ్గు వచ్చేటట్టుగా చూడండి దేవుడా అని ఒకటి మొక్కుకుంటుండే. పొద్దుగాల లేస్తే రైతు ఆత్మహత్యలు. దీని మీద దోస్తు పత్రికలు, రేవంత్ అన్న దోస్తు పత్రికలు ఏం రాస్తలేవు వార్తలు. దోస్తు శాటిలైట్ ఛానళ్ళు ఏం మాట్లాడతలేవు. దోస్తు యూట్యూబ్ ఛానళ్ళు ఏం మాట్లాడతలేవు. రైతు మరణము దేశానికి అన్నం పెట్టేటోడు బాయ్ సాబ్ రైతు అంటే. అలాంటి రైతు మరణాలతోటి తెలంగాణ రాష్ట్రం నిండిపోయింది. 220 మంది రైతులు మరణించారు. కనీసం దాని మీద దృష్టి కానీ దూరచర్య కానీ ఏమైనా ఉన్నదా? వాళ్ళకు ఆదుకునే పరిస్థితి ఏమైనా ఉన్నదా మీ దగ్గర? ఉన్న పథకాన్ని తీసేసి మూలనేసారు. దాని గురించి మాట్లాడండి సార్ రేవంత్ రెడ్డి గారు. దాని గురించి మాట్లాడి ఇవ్వండి, ఏదో అంత ఇవ్వండి, ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని పూర్తి స్థాయిలో నువ్వు ఈడ రైతుల మరణాలతోటి ఆట ఆడుతూ ఉన్నారు.
ఇక్కడ ఒకటి గ్రాఫ్ తీసుకొని వచ్చారు. 0 to 25%, 67%, 27%. ఇదంటూ కూడా చెరువుల్లో నీటి నిల్వ లెక్క. ఈ ఏడాదిలో మార్చి 30 నాటికి చెరువుల్లో నీటి నిల్వ శాతం గత ఏడాది మార్చ్ 22%, 21% అంటూ కూడా ముత్తడి దుంకినవి. 1.96% ఇక్కడ నీటి నిల్వ లెక్క అంటూ కూడా 23,000 చెరువులు ఖాళీ. 7,592 చెరువుల్లో సగం కంటే తక్కువ నీటి నిల్వలు. చెరువుల విస్మరణంతోనే ఈ ఏడాది కరువు ఛాయలు. బోర్లన్నీ విఫలం, రైతుకు తప్పని దుఃఖం. నింగి వానగట్టు నేల కుంగినట్టు పారేటి మన ఊరు చెరువు, పల్లెకి ఎంత అందమో చెరువోయ్ మా ఊరి చెరువు. పారేటి మన ఊరి చెరువు, మన పల్లెకి ఎంత అందమో చెరువోయ్ మా ఊరి చెరువు అంటూ పాటలు పాడుతుండే ఊర్లలో. ఊరు బరువనంతన మోసి ఏకైక ఆదేరువు అంటూ పల్లె చెరువుల అందాలను ప్రముఖ కవి గోరేటి వెంకన్న చక్కగా వర్ణించారు. కాకతీయులను నిర్మించిన గొలుసుకట్టు చెరువులు సమైక్య పాలన పూర్తిగా విధ్వంసమయ్యాయి. స్వరాష్ట్రం వచ్చాక కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా ఉమ్మడి పాలకులు విచ్ఛిన్నం చేసిన గొలుసు కట్టు చెరువుల వ్యవస్థను పునఃప్రతిష్ఠ చేయడంలో భాగంగా వాటిని ప్రాజెక్టులు అనుసంధానించారు. ప్రతి సంవత్సరం జనవరి లేదంటే ఫిబ్రవరిలోని చెరువులను క్రమం తప్పకుండా నింపేలా చర్యలు చేపడుతూ వచ్చారు. ఫలితంగా మండు టెండల్లోనూ చెరువులు ముత్తడులు దుంకాయి. యాసంగి సీజన్లోనూ పంటలకు భరోసా లభించింది. కాంగ్రెస్ అధికారం వచ్చినాక 3 నెలల్లోనే చెరువులని కలతప్పాయి. ప్రాజెక్టులోని నీటిని కూడా లేకుండా చేశాయి. ఈడ క్లియర్గా వీళ్ళు రాసుకుంటూ వచ్చారు చూడరు. పర్సెంటేజ్తో సహా ఇచ్చారు. గత సంవత్సరం ఎంత ఉండే, ఈ సంవత్సరం ఎంత ఉన్నది, ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ ఏం జరుగుతూ ఉన్నది, ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదన్న. ఎందుకంటా ఉన్నామంటే రైతులకు నీళ్లు ముఖ్యం. వేసిన బోర్లన్నీ విఫలం. కాకతీయ రాజులు నిర్మించినటువంటి గొలుసుకట్టు చెరువులను సమైక్య ఆంధ్ర పాలకులు చెడగొడితే తర్వాత మిషన్ కాకతీయ పేరుతో కేసీఆర్ నిర్మించి అక్కడ చెరువులన్నీ నిండు కుండలాగా మారుస్తుండే. కానీ ఈరోజు లేదు, ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఆ పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత నీటి వినియోగం ఎలా చేయాలి, ఎలా స్టాక్ పెట్టాలి అని తెలియకుండా చెరువులన్నీ మొత్తానికి ఎండిపోయేటట్టుగా దీవించారు, ఎండిపోయేటట్టుగా చేసిరు వాళ్ళు. 23,000 చెరువులు ఎండిపోయినాయంటే మామూలు మాటనా? రైతు ఆత్మహత్య కప్పులే కారణం, దానికి అనారోగ్య సమస్యలు తోడయ్యాయి. స్వయం సొంత జిల్లాలోనే రైతు శ్రీశైలం ఆత్మహత్యపై ప్రభుత్వానికి భూత్పూర్ తహసీల్దార్ నివేదిక. కలెక్టర్ ఆదేశాలతో గ్రామానికి వెళ్లి విచారణ. 1.15 ఎకరాల్లో పంట ఎండినట్టు నిర్ధారణ. నమస్తే తెలంగాణ కథనమే నిజమని రూఢి. కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారానికి తెర. ఇడ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని నమస్తే తెలంగాణ దినపత్రిక రాసుకుంటూ వస్తే తప్పుడు వార్తలు చేస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు అని ఆయన నమస్తే తెలంగాణ మీద బురద జల్లీరు. అయితే దానికి అప్పులే కారణం, దానికి అనారోగ్య సమస్యలు కూడా తోడై శ్రీశైలం అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడంట. 1.15 ఎకరాల్లో పంట ఎండినట్టు నిర్ధారిస్తే ఇదంతా అక్కడ తహసీల్దార్ వేరే నివేదిక తీసుకొని కలెక్టర్ ఆదేశాల్లో గ్రామానికి వెళ్ళి విచారణ చేస్తే నిజమే ఆడ 1.15 ఎకరం ఎండిపోయింది అని చెప్పి కూడా చెప్పిరంట. మోసం కాంగ్రెస్ నైజం, అధికారంలోకి రాగానే గ్యారెంటీలను ఎగవేశారు హరీష్. కాంగ్రెస్ వారిని ఫేకులు, లీకులు, జూటా మాటలు. ఏ రాష్ట్రంలోనూ 5 ఏళ్లకు మించి పాలించలేదు. తెలంగాణలో ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం. భవిష్యత్తు బీఆర్ఎస్దే. మళ్ళీ అధికారంలోకి వస్తాం. రాష్ట్రంలో జిల్లాలు తగ్గిస్తే మరో ఉద్యమం తప్పదు. సిద్దిపేట నర్సాపూర్ సమావేశాల్లో హరీష్ రావు అంటూ కూడా కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు. పెళ్ళికి ₹1,00,000 ఇచ్చి ఏమన్నాడే రేవంత్ రెడ్డి, పెళ్ళికి ₹1,00,000 ఇచ్చి తులం బంగారం అన్నాడు. మరి ఇంత అంటే పెళ్ళిళ్ళే చేసుకుంటలేరేమో పాపం. 4 నెలల సమయం నుండి ఎవరికి తెలంగాణలో పెళ్ళిళ్ళే కాలేమనుకుంటానే, పెళ్ళిళ్ళు కాలేవు. ఇక మరి ఏందో మరి పరిస్థితి చూడాలి. కళ్యాణ లక్ష్మి అని ఇవ్వలేదు, ఇస్తామన్న తులం బంగారం ఎగబెట్టారు. స్కూటీలు ఇస్తామన్న మాట తప్పారు. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్ బంద్ అయింది. కరెంటు కోతలు స్టార్ట్ అయ్యాయి. అన్ని వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి మోసం చేసిండు. అవును, పిల్లలు చదువుకునే పిల్లలకు స్కూటీ వస్తుందంటే నా ఇంట్లోకి వస్తుందా అనుకున్నా సార్. నిజంగా
అరే నీ అమ్మ నా ఇంట్లో ఉడక మా చెల్లెలకి వస్తుంది ఆమె ఉడక చదువుకుంటుంది స్కూటీ ఇస్తారా ఏది స్కూటీలు లేవు బోటీలు లేవు తినే బోటీ ఉడకలేదు కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి స్కూటీలు ఇస్తారు వీళ్ళు కళ్యాణ లక్ష్మణ్ లేదు కేసీఆర్ కిట్లు లేవు అన్ని బంద్ అయినాయి కేసీఆర్ కిట్ ప్లేస్లో నువ్వు ఏదైనా పేరు రాజీవ్ కిట్టో సోనియా కిట్టో ఇందిరా కిట్టో ప్రియాంక కిట్టో లేకపోతే రేవంత్ కిట్టో ఏదైనా పెట్టేది ఉంటుంది పెట్టి అట్లే సప్లై చేసేది ఉంటుంది కళ్యాణ లక్ష్మి పేరు మార్చి ఏదైనా ఇచ్చేది ఉంటుంది ఇక్కడ బంగారం ఇవ్వరు తులం బంగారం ఇయ్యరు ఆడ ₹1,00,000 ఇయ్యరు అంటే మరి ఇల్లు వచ్చినప్పటి నుంచి పెళ్ళిళ్ళు కాలేవా ఏమన్నట్టు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటారు అరే ఎలక్షన్ కోడ్ ఉంది ఎట్లా ఇవ్వాలి అంటారు భవిష్యత్ బీఆర్ఎస్దే తెలంగాణ నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఒక సీఎం మన రాజశేఖర రెడ్డి తప్ప 5 సంవత్సరాలు పరిపాలించిన సీఎం ఎవరు లేరు మరి కాంగ్రెస్ పార్టీ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది ఎప్పుడు ఏడ ప్రభుత్వం కూలిపోతుందో అర్థమైతే లేదు బీఆర్ఎస్దే నెక్స్ట్ రాజ్యము బీఆర్ఎస్దే మన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది వీళ్ళు బీఆర్ఎస్ అని చెప్పి హరీష్ అన్న చెప్తా ఉన్నారు తెలంగాణ జిల్లాలను తగ్గిస్తే మాత్రం మరో ఉద్యమం తప్పదు అంటూ కూడా రేవంత్ రెడ్డికి హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ వారిని ఫేకులు లీకులు జూటా మాటలు ఇవే ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో ఇంకేమి ఉండవు అంటూ కూడా హరీష్ రావు ఫైర్ అవుతున్నటువంటి విషయం దీని మీద అయితే నేనేమంటా ఉన్నా అంటే దయచేసి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలు అయితే పొట్టు తిడుతూ ఉన్నారు ప్రతి దాని మీద ప్రశ్నిస్తూ ఉన్నారు కరెంటు కష్టాల మీద మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలనో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మాత్రం గట్టిగానే ఎండగడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అనేది కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అయితే రాహుల్పై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు ఆధారం లేకుండానే ఫోన్ ట్యాంపింగ్ పై ఆరోపణలు ఎన్నికల నియమావళిని కావాలని ఉల్లంఘించారు రాహుల్ గాంధీని ప్రచారానికి అనుమతించొద్దు బీఆర్ఎస్ కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలంటూ లేక ఆధారాలు లేకుండా ఫోన్ ట్యాంపింగ్ పై ఆరోపణలు ఎన్నికల నియమావళిని కావాలని ఉల్లంఘించారంటూ కూడా వార్తను తీసుకొని వచ్చారు అయితే ఇక్కడ దేశ రాజకీయాలను చక్క చూసుకోసామే అంటే తెలంగాణ రాజకీయాలకు వచ్చి ఏలుపెట్టి ఫోన్ ట్యాపింగు అది ఇది ఎన్నికల ముందు ఎంతమంది జైల్లో వేస్తారు తమిళనాడు సర్కార్కు సుప్రీం ప్రశ్న సీఎం స్టాలిన్ విమర్శించిన యూట్యూబర్ దురై మురుగన్ను సుప్రీంకోర్టు బెయిల్ పునరుద్ధరణ అంటే ఇక్కడ మాట్లాడితే తమిళనాడు సర్కార్కు సుప్రీం ప్రశ్న మాట్లాడితే అరెస్టులు సుప్రీము ప్రశ్నించింది ఏం ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో వేస్తారు సరిపోతుందా జైల్లో ఏనికి యూట్యూబర్గా ప్రశ్నించినటువంటి దురై మురుగన్కు సుప్రీంకోర్టు బెయిల్ను పునరుద్ధరణ ఇచ్చిందంట ఇదేందండి జర్నలిజం అంటే ప్రతిపక్ష పాత్ర పోషించాలి బరాబర్ పోషిస్తాం ప్రశ్నిస్తాం ఏ జర్నలిస్ట్ అయినా ఏ రాష్ట్రంలో అయినా ప్రశ్నిస్తే అరెస్ట్లా పెయిడ్ బ్యాచ్ని పెట్టి కామెంట్ల రూపంలో వాళ్ళని బాధ పెట్టే కామెంట్లు పెట్టడమా అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా అడ్డగోలి మాటలు కామెంట్లు పెట్టేయడమా ఏది పెయిడ్ బ్యాచ్ తోటి నెలకానికి ఐదో ఒక ఏదేమంటుందని మూలుగబొక్క వేస్తారు ఆ మూలుగబొక్క చిక్కుంటా వాడు ఆ కామెంట్లు పెట్టడము ఇలాంటి కేసులు పెట్టడము ఎవరు ఆయన మీద కేసు పెట్టింది దురై మురుగన్ మీద డిఎంకేకి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కు ఉన్నది మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది రాజ్యాంగమే కల్పించింది రాజ్యాంగం మాకు కల్పించింది మాట్లాడే హక్కు తప్పు మాట్లాడుతూ ఉన్నామా ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడుతున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద మాట్లాడుతున్నటువంటి యూట్యూబ్ జర్నలిస్టుల మీద అరెస్ట్లా సుప్రీంకోర్టు అదే అడిగింది ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఇట్లా ఎన్నికల ముందు అని అంటే వీళ్ళకు వత్తాసు పలికి వీళ్ళకు భజన చేస్తే ప్రభుత్వానికి భజన చేస్తే మాత్రం కేసులు ఉండవు ఇంకేమీ ఉండవు